నేను మీ అమర్నాథ్ పాకలపాటి. దాదాపుగా 90ల తర్వాత పుట్టిన వాళ్ళకి కొద్దిమందికి 25 సంవత్సరాల వయసు వచ్చేసే ఉంటుంది, లేదు వస్తూ ఉంటుంది. కానీ 90ల్లో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో ఒకసారి చూడండి. ఎందుకంటే దాదాపుగా మనకి 25 సంవత్సరాలు వచ్చే వయసుకు వచ్చాము అంటే మనలో ఉన్నటువంటి చిలిపి చేష్టలు, మన వయసు పెరిగి అంటే ఒక పాత తరానికి మనం సెలవిస్తూ కొత్త తరానికి స్వాగతం పలుకుతున్నాం అని అర్థం. మరి ఈ కొత్త తరం మనది. మరి మన తరంలో మనం నేర్చుకోవాల్సిన, తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటో ఒక సైకాలజిస్ట్గా నా వైపు నుంచి కొంత విశ్లేషణ. మీకు 25 ఏళ్ళు వచ్చేలోపు తెలుసుకోవలసిన 25 సత్యాలు. సాధారణంగా మనిషి పుట్టిన తర్వాత దాదాపుగా 10 సంవత్సరాలు ఎలా గడిచిపోయాయో ఎవ్వరికీ తెలియదు. ఆ తర్వాత కొన్నేళ్ళు అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికే గడిచిపోతుంది. ఇక కాలేజీలోకి అడుగుపెట్టాక ప్రపంచమంతా కొత్తగా ఉంటుంది. కానీ ఒక్కసారి 25 ఏళ్ళు వచ్చాక అటు కాలేజీ స్టూడెంట్గా కాకుండా ఇటు ఫ్యామిలీ పర్సన్గా కాకుండా ఉంటారు. అప్పుడప్పుడే మీ బాధ్యతలు నెరవేర్చుకుంటారు. అసలు జీవితం అంటే ఏంటో తెలుసుకోవడానికి ఇదే సరైన సమయం. 25 ఏళ్ళు వచ్చేలోపు మీరు తెలుసుకోవాల్సిన 25 జీవిత సత్యాలు మీ ముందుకి ఇప్పుడు నేను తెస్తున్నా. మొదటిది, మీరు చేసే పని, ఉద్యోగం మీ విలువని నిర్ణయించలేవు. రెండవది ఏమిటంటే మీ ఒక్కరిదే కాదు, అందరి జీవితాల్లోనూ కష్టాలు గడుస్తూనే ఉంటాయి. మూడవది ఏమిటంటే మీరు చేసిన తప్పుల్ని గుర్తుపెట్టుకునే అంత తీరిక ఎవ్వరికీ ఉండదు. దాని గురించి అనవసరంగా చింతించడం మానేయండి. అలాగే నాలుగవది, మీ పాత మిత్రులు దూరం అవుతుంటారు, కొత్త వారితో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి, వారికి కూడా మీరు కొత్తవారి. ఐదవ సూత్రం, మీరు పనిచేసే దగ్గర మీలాంటి ఆలోచనలే ఉన్నవారు దొరకడం చాలా అరుదు. అలాగే ఆరో సూత్రం, మీ కలలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నించడంలో ఎలాంటి స్వార్థం లేదు. ఏడవది, జాలి, దయ ఇలాంటి వాటికి కొలత లేదు. అది ఎక్కువ ఉండడం, తక్కువ ఉండడం తప్పేమీ కాదు. ఎనిమిదవది, మీ మనసు కనీసం 2 సార్లైనా విరిగిపోయి ఉంటుంది. ఇది సర్వసాధారణం. 9వ సూత్రం, మీ ఫస్ట్ లవ్ మీతోనే ఉంటుందని గ్యారంటీ లేదు. అలాగే 10వ సూత్రం, సమయంతో పాటు అన్నీ సర్దుకుంటాయి. 11వది, జీవితంలో అందరికీ ఏదో ఒక సందర్భంలో సహాయం కావాల్సి ఉంటుంది. అలాగే మీరు సహాయం కోరడంలో మొహమాట పడకండి. 12వది, చిన్న పొదుపులే రేపు మనకి ఎంతో అవసరపడతాయి. 13వది, మంచి దుస్తులు ధరించడం చాలా అవసరం. మీ దుస్తులు మిమ్మల్ని ఒక గొప్ప వ్యక్తిగా చేయలేవేమో కానీ మీ వ్యక్తిత్వాన్ని పరిచయం చేస్తాయి. 14వది, ప్రేమలో పడడం సహజం, కానీ చాలా సందర్భాల్లో తప్పుడు మనుషుల ప్రేమలో పడిపోతారు. అలాంటి వాటిని పట్టించుకోకండి. 15వది, డబ్బులతో ఆనందాన్ని కొనలేము, డబ్బులతో కేవలం స్వల్ప ఆనందాన్ని మాత్రమే కొనగలం. 16వది, వ్యాయామం చేయడానికి సమయం ఎప్పుడూ ఉంటుంది. 17వది, ఇప్పుడు మీరు దేని గురించి అయితే ఎక్కువగా చింతిస్తున్నారో ఆ విషయం కొన్ని రోజుల తర్వాత మీకు గుర్తుండకపోవచ్చు, కాబట్టి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. 18వది, మీకు ఎంత దొరికినా సరిపోదు, ఇంకా కావాలనిపిస్తుంది. 19వది, ఇతర ప్రదేశాలకు ప్రయాణించేటప్పుడు మధుర క్షణాలు ఈ వయసులోనే ఎక్కువగా ఉంటాయి. 20వది, మీరు అనుకున్న పనిని చేయడానికి సరైన సమయం అంటూ ఏమీ ఉండదు, మీరు చేసినప్పుడే అది మంచి సమయం అవుతుంది. 21వది, డబ్బు కన్నా గౌరవం సంపాదించడం చాలా కష్టం. 22వది, మీరు చేస్తున్న ఉద్యోగం వదిలేసి మీకు నచ్చిన పనిని చేయడం ఆలస్యం అంటూ ఉండదు. 23వది, త్వరలో మీ తల్లిదండ్రులతో చెప్పిన ఎన్నో మాటలు సరైనవి అనిపిస్తాయి. 24వది, మిమ్మల్ని ఒక గొప్ప వ్యక్తిగా మార్చడానికి మీరు రాయి కాదు, ఎదుటివారు శిల్పి కాదు. మీరు గొప్ప వ్యక్తి కావాలనుకుంటే అది మీ చేతుల్లోనే ఉంటుంది. 25వది, మీపై మీకున్న కాన్ఫిడెన్స్ మాత్రం మిమ్మల్ని అగ్రస్థాయిలో నిలబెడుతుంది. ఇవన్నీ సర్వసాధారణంగా అందరికీ తెలిసినవే అయి ఉండొచ్చు, కానీ నేను ఇవి ప్రత్యేకించి చెప్పడానికి కారణం ఏంటంటే నేను ఈ మధ్యకాలంలో 25 సంవత్సరాల వయసులో సతమతం అవుతూ సమాజంలో ఎలా బ్రతకాలో తెలియలేక సతమతం అవుతున్నటువంటి అనేక మంది నాతోటి వారికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో దీన్ని మీ ముందు పెడుతున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.